ఏడుకోతావు ఏడు కన్నా పోతాను మటన్ ఉండి పెడతలేవు చెప్తా నేను పోవుడు కాదు కిందికి వెళ్ళి పోయేటప్పుడు అందరికి సాటింపు వేసుకుంటా పోతాను నేను ఇట్లా రారా రారా చేస్తా రారా మా అయ్య రారా చెప్పరా కరెక్టే అర్ధ కిలోనే తెచ్చిన ఎందుకంటే మనం మనుషులం కదా మరి జంతువులం కాదు కిలో తినడానికి అందుకని అర్ధ కిలో తెచ్చిన తిట్టు గట్టిగా తిట్టు నిన్ను ఎవరు తీసుకోమన్నారు? తీసుకుంటా అయితే ఏమైంది మరి ఎవరు తీసుకున్నారు అని అడుగుతున్నా అంతే. ఆకలి అవుతుంది టే 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 మెత్తటి ముక్క వడ్డా అంత మజా అనిపించదు కానీ ఇది గుంజుకొని తింటే అమ్మా అయ్య రుసులు మరిగిండు ఏం కూర చేస్తున్నావే కళ్ళు కనబడతలేవు ఈ పంచింగ్ పలక్నామాకే పంచా బెండకాయనా నాకొద్దు ఏం చేయాలి నాకు మటన్ కావాలి మటన్ నువ్వు అడిగిందల్లా చేయనికి ఇది హోటల్ కాదు ఇది ఇల్లు రుసులు దేవులు ఆడితే చేయనికి రాదు హోటల్ అయితే నేనేం అడగకపోదును ఇల్లు కాబట్టి అమ్మవు కాబట్టి అడుగుతున్నా నాకు మటన్ చెయ్యి చేయను మంచి మర్యాద అడుగుతున్నా చెయ్యి చేయను చేస్తావా చేయవా చేయను చికెన్ మటన్ తిని పందికొక్కు లెక్క ఊరుతున్నావు ఇంకా చికెన్ మటన్ అంటున్నావు చేసింది మింగు నువ్వు ఈ మాట అంటావని తెలిసే ముందే బట్టలు సర్ది పెట్టుకున్నా పోతున్నా నేను ఏడుకోతావు ఏడు కన్నా పోతాను మటన్ ఉండి పెడతలేవు చెప్తా నేను పోవుడు కాదు కిందికి వెళ్ళి పోయేటప్పుడు అందరికి సాటింపు వేసుకుంటా పోతాను నేను ఇట్లా నేను మా అమ్మ ఇట్లా నేను అడిగింది చేసి పెడతలేదు తిని పందికొక్కు లెక్క అవుతున్నావు అని చెప్పేసి అందరికి చెప్పుకుంటా పోతా పో నేను రారా చేస్తా రారా మా అయ్య రారా చెప్పరా చేస్తా కదా మంచి మర్యాదగా మంచిగా చేస్తా పైసలు మటన్ తీసుకొస్తా మీ నాయన ఉన్నాడు పోయి ఇంట్లో ఇస్తాడు ఇప్పుడు నీ కాడకి ఉన్నాడు ఇప్పుడు ఆయన కాడ పోయి పైసలకి ఉన్నాడు నువ్వే పోయి తీసుకురా నా దగ్గరే ఉంటాయిరా మీ నాయన కాడనే ఉండేది మొత్తం నేను వెళ్ళిపోతా ఏ వద్దు పో నేను తెచ్చుకోపోయి ఇస్తాడు పో నాయన ఇస్తాడు పోరా నేను అడగను లేకపోతే నువ్వు ఆ పైసలు తీసుకురాకపోతే ఇటు నుంచి ఇట్టే పోతాను అని ఎవరికైనా చూపించండి రా వదిలేయకండి రా బాబు అని అలాగా తెస్తా ఉండు అటు 500 తెచ్చుకో చాలు మీ నాయన తింటలేడు నేను ఒక్కదాని మీరు తినకపోతే నేను తినొద్దా ఎప్పుడైంది నా పొట్ట మీద కొడతావు కిలో తింటావరా నువ్వు కిలోకు 1000 రూపాయలు ఇప్పుడు తింటా మళ్ళీ రాత్రికి తింటా రేపు పొద్దున కూడా తింటా 500 చిల్లర అడగకు మళ్ళీ నా అయ్యో మిగులుతాయి 900 అయినా కానీ 100 రూపాయలు మిగులుతాయి తీసుకురా మీ నాయన కూరగాయలు అన్నీ వస్తాయి పైసలు నువ్వు తీసుకో నేను పోతా పట్టు పో సరే తెచ్చుకోపో 100 రూపాయలు ఇయ్యను తెచ్చుకోపో 100 ఇయ్యను తీసుకురా 100 తీసుకురా మా బంగారం కదా తెప్పు టిట్టుగాని కన్నా అయితే పోరా బటన్ చదువుకోపో ఇవన్నీ వీసిరేలే నాకు తీసుకొని పోతున్నాను బెదిరించిన 1000 రూపాయల కొట్టమేటానికి ఊకే అంటే ఇస్తున్నావు పైసలు ఇంకో మటన్ ఎంతరా కిలోకి ఇంతుంటాదరా కిలో కరెక్ట్ ఉంది జోకే తెచ్చిన తక్కువ ఉంది అది దేపో ఏటి మిషన్ దేపో జోకుదాం అమ్మ షాపుల మీద అంత నమ్మకం లేదా అనే కరెక్ట్ జోకిండు ఆయన వాళ్ళ మీద నాకు నమ్మకమే కానీ నీ మీదనే నమ్మకం లేదు మళ్ళీ పంచి నువ్వనే ఎప్పుడు రాదరా కరెక్ట్ తెచ్చినాం కదరా పెట్టు 500 గ్రాములు ఏముంది కదరా 1000 రూపాయలు కూడా పోయి అయిపోయింది బతికి అయిపోయింది నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా కరెక్టే అర్ధ కిలోనే తెచ్చిన ఎందుకంటే మనం మనుషులం కదా మరి జంతువులం కాదు కిలో తినడానికి అందుకని అర్ధ కిలో తెచ్చిన కానీ అర్ధ కిలో పైసలు కడి ఆడో ప్లేట్ నూడిల్స్ నేనో ప్లేట్ నూడిల్స్ తిని ఇద్దరం జ్యూస్ తాగి ఐస్ క్రీమ్ తినొచ్చినాం మంచి పని చేసి వచ్చిన ఆయన మనగాని పెళ్లి చేసిన నేను చెప్పలే మా అమ్మ ఏమన్నది రాని నేను తీసుకురా నేనంటే నువ్వు నూడిల్స్ తినొచ్చిన అమ్మ అని చెప్తావు మీ నాయనకి ఏం చెప్పాలరా నేను నీకు కూడా తెచ్చిన ప్లేట్ నూడిల్స్ నేను సాయంత్రం వేడి చేసుకుని తింటాను పెట్టు అమ్మ దొంగ మటన్ ఎట్లుందో చూడు లేతగా ఎంత బాగుంది మటన్ ఇది ఇట్లా తిందునా తిను మంచిదే పచ్చికూర తింటే బలం రా తిను ఇంత నేనేదో ఊకంటే నువ్వు నిజంగానే తినంట నిజంగా శివయ్య ఉప్పు కారం కలుపుతా తిను 2 ముక్కలు ఇట్లా అంటావేరా ఇక్కడ దించుడు సరే కలుపు
కమలాకర్ వచ్చిండు ఇగో వీడు తిన్నాడు సగం 500 నేను ఒక్కనే ఏం తినలే వీడు 2 ప్లేట్ నీకు నూడిల్స్ ఇంత ఉంచిందా వాడే నాకు కొంచెం ఇచ్చిండు ఇంకా చెప్పు ఫస్ట్ తిన్నాడు స్పీడ్ ముగ్గురు సోరు దొంగలు మీరు ఎవరి దాన్ని నమ్మకం పడతా నేను భవాని మాట ఒకటి పట్టుకో. భవాని మాట నా ఫస్ట్ నూడిల్స్ చెప్పురా చెప్పింది వాడు నువ్వు అంటున్నావు ఇది కారం ఎట్లుందో తెలియదు కొన్న కారం పేరేమన్నా కొనకారం ఇది ఎందుకు మన కారం వేయచ్చుగా మన దావత్కి తెచ్చిన కారం అవును ఓకే మళ్ళీ వాళ్ళకి తెలియదు కదా మన కారం మనం వేసుకుంటే మనకు ఐడియా ఉంటుంది సరే వేసిన ఇప్పటికాడికి తక్కువ వేసుకొని చూద్దాం ఉప్పు లేని నెరి ఉప్పు లేని కారం ఇది మళ్ళీ కారం ఎక్కువైతే పసుపు వేసిన అల్లం వెల్లిగడ్డ జింజర్ గార్లిక్ పేస్ట్ అని జింజర్ గార్లిక్ పేస్ట్ వస్తుంది కానీ ఇంగ్లీష్ హిందీ వస్తుంది కానీ రెండు వస్తాయి కానీ నువ్వు తిడతావని నేను అనను చాలు ఉప్పు సట్టెమాని వట్టమాని తెల్లుప్పు అను సట్టుమాను మట్టుమాను కల్లుప్పు ఎల్లుప్పు కల్లుప్ప అడ్వాన్సేనా సరేనా చాలా చాలు కుక్కర్ అక్కడ ఉంది పెద్ద కుక్కరు చిన్నది ఉంది నాయన ఇంతకు ఎక్కువ ఏం కాదు చిన్నది ఉంది అది ఒక 1/2 కిలో అంతుంది ఎడుదునా స్టవ్ బాగుంది ఇట్లా మంచి ఉండవద్దు అందుకే తినురి నూనె ఉంచుకరా నేను నాయనకు ఏం చెప్పి తీసుకొచ్చినావు పైసలు నాయనకి ఏం చెప్పి తీసుకొచ్చినావు మటన్ పైసలు ఎందాక ఏం చెప్పి తీసుకొచ్చినావా డైరెక్ట్ పర్సు తీసుకొచ్చినావు నిజంగా అడిగినావా డైరెక్ట్ తీసుకొని వచ్చినావా ఏం అడగలే ఎందుకు నేను నీ ఇక్కడ పైసలు తీసుకుంటే మాత్రం నీ పర్సు ముట్టుకుంటే పల్ల వేసి కొడతావు ఆయన మాత్రం డైరెక్ట్ తీసుకొని వచ్చినావు నాయనగా ఎవరా ఎన్ని స్పూన్లు 3 వేస్తా తోక మిరియాలు వేస్తున్నా కర్రెపాకి వేస్తే కర్రేపాకు వేస్తున్నా పటపట ఉల్లిగడ్డ మిర్చి వేస్తున్నా ఒక 4 ఇగో ఇవి ఇది అనాస పువ్వు ఇది జాపత్రి ఇది రాతి పువ్వు ఇది స్టార్ నేను చేసేదాన్ని మంచిది కానా మళ్ళీ వచ్చి ఇవన్నీ పెడుతున్నావు వేసినా కదా ఆల్రెడీ అమ్మా అయ్యా రుసులు మరిగిండు అమ్మా ఈ పచ్చిపప్పడికాయ తొందర మటన్ అరే తాతకు దగ్గు నేర్పకు నోడు అక్కడ నోడు ఇవాళ నా తోటి దెబ్బలు తింటే అట్లా ఇంకొక గంటనే ఉంది వాత పెట్టేది నడుకొడుకున్నాడు అమ్మో తమాషా పడుతుండి ఇవాళ సన్న కొట్టించుకున్నారంటే దొడ్డుగా కొట్టుకొచ్చిండు ఆడున్నంతున్నాయి ఈ ముక్కలు తర్వాత వేస్తాను ఈ పనస పువ్వు అది అన్నీ వేసినాం కదా మళ్ళీ అడుగుపడతా పెట్టేస్తారా ఎన్ని విజిల్లు ఇదా 4 పెడదాం 4 పెడదాం 4 పెడదాం 4 పెట్టిన తర్వాత తీసిన తర్వాత టేస్ట్ పోసుకొని ఉప్పు అది పుదీనా అది కొత్తిమీర వేసుకొని పుదీనా ఏమొద్దు వాసన అవుతుంది అన్నీ కొడతావా ఆగు నాయన కాడ ఇరికిస్తా నేను నాయన ఎట్లా నీరు పడుతుంది ఇంట్లో దొంగలు పడ్డారు నీకులే ఓసారి నీ పర్సులో పైసలు చూసుకో ఇదేందిరా 5,000 ఉండాలా 4,000 ఉండాయి ఉన్నాయా తగ్గినాయా పైసలు తగ్గినాయా అమ్మని దొంగతనం చేసింది 1,000 రూపాయలు ఇదేంట్రా అయితే దేనికి ఆమెకు మటన్ తినాలనిపిస్తుంట రోజు రుసులు ఏంది ఇది రోజు మటన్ తినాలంటే పైసలు ఎడికెళ్ళి వస్తాయి చూడు పో అడుగు పో అడుగుడు కాదు కడుగు తిట్టు అడుగు గట్టి అడుగు కమ్మటి వాసన వస్తుంది ఏం చేస్తున్నది మటన్ పైసలు ఎక్కడి నీ పట్లకెళ్ళి గొడవైనా నా పర్సులోకి వెళ్ళిపోయినావా తిట్టు గట్టిగా తిట్టు నిన్ను ఎవరు తీసుకోమన్నారు తీసుకుంటా అయితే ఏమైంది మరి అయితే ఏం కాలే కానీ ఎవరు తీసుకున్నారు అని అడుగుతున్నా అంతే నువ్వు భయపడతావేంది తిట్టామని తీసుకున్నదంట పట్రా తీసుకుంటే తీసుకుని ఫోన్లే అయిపోయింది నాకు కథం నాకు ఇష్టం లేదు నేనేం చెప్పలేదు ఆయన లేచి చూసుకొని అడిగిండు
చెప్పండి ఎట్లా చూస్తారా పార్సు లేచి పర్సులకి వెళ్ళి పైసలు తీసుకున్నామని నన్ను కొట్టనీకి వచ్చిండు. కొట్టనీకి వస్తే నేను తీసుకోలేదు నాయన, అమ్మనే ఇచ్చిందని చెప్పిన అంతే. తీసుకొని తినేటోని నువ్వే చెప్పేది నా మీద రావద్దాం. కొంచెం వేద్దాం, అన్ని మసాలాలు వేసిన ధనియాల పొడి. ఒక్క 5 నిమిషాలు ఉడికినాక ఇంకా ఆపేసి తినేది. ఆకలి అవుతుంది. టే 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 వా, ఇట్లా గ్రేవీ ముక్కలు మూలుగా బొక్క. పెట్టు 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 జల్ది పెట్టు. కమలన్న ఉల్లిగడ్డ నిమ్మకాయ అంటే బాగుంటుంది కదా, పెట్టి కోసి. వా, ఈ సలికి మటన్ కొంచెం గ్రేవీ అది. అచ్చా, బాగుంది. పొట్టేల మాంసం కూర ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. అర్థం కాలేదు, కొంచెం మళ్ళీ తింటా. అది అవుతారు మటన్ ముక్క. థ్యాంక్స్ అమ్మా. అరవట్లు మంచిగా ఉంది, ఎక్కువ మసాలాలు లేకుండా నాటు స్టైల్లో. నాకు ఇట్లా ఎక్కువ గ్రేవీ గిట్లుంటే ఇష్టం, అంటే కొంచెం వాటర్ ఉండి ములబొక్క. దీన్ని గుంజి తినాలి, గుంజే ఛాన్స్ ఇస్తలేదు. మెత్తటి ముక్క వడ్డా అంత మజా అనిపించదు, కానీ ఇది గుంజుకొని తింటే బాగుంది. మూలబొక్క ఇట్లా నిండు కలుపుకుంటే రెండులకు మటన్ ముక్కని ఇట్లా దించి అది చూడు పొరలు ఎట్లా విడిపోతుంది. ఇట్లా మంచి నాటు పొట్టేలు ఇది. మేకలు కొన్నికి పోతే ఆయన చెప్పిండు, ప్రపంచంలోనే మా కల్వకుర్తి మటన్ చాలా ఫేమస్ అంట. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉండే ఏవైతే చెట్లు ఉంటాయో ఆ చెట్లల్లో అడవుల్లో అటుకెళ్ళి మేస్తాయి కదా యాటలు, సూపర్ ఉంటుంది మటను, సూపర్ టేస్ట్ మటన్ అని చెప్పిండు. నాకు తెలియదు ఫస్ట్ టైం, అది నిజమో కాదో మీరు చెప్పుర్రి. మటన్ మాత్రం మా సైడ్ మాత్రం అదిరిపోతుంది. చూడు ఎంత బాగుంది మటను, ఇట్లంటే విడిపోతుంది ముక్క. ఎక్కువ కొవ్వు కూడా లేదు దీనికి, ఈ ముక్క అదిరిపోతుంది. స్టైల్గా పెట్టుకుని కొంచెంకంతా వీడియోలో ఎక్కువ తింటాను తెలియదు, డిష్ తాగుతుందనా. చలో మా వాళ్ళతో కూర్చొని తింటూ ఉంటాము. నెక్స్ట్ ఎట్లాంటి వీడియో కావాలో అడుగురి, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా. ఎక్కువ కామెంట్లు ఏదో వస్తే ఆ వీడియో చేస్తా అంతే. బాయ్ చిచ్చా. చలో ఇట్లాంటి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాం, మీరు ఇట్లా ఊరు నేర్పిస్తూనే ఉంటాం. బాయ్ లవ్ యూ.